మన యువమిత్రుడు కేకే కిరణ్ నేను ఏదో చర్చలో అదే పాతది ఇందాక నేను పోస్ట్ చేస్తున్నా మాట్లాడినప్పుడు వచ్చింది చర్చ కూడా జనసేన కంటే కూడా వైసీపీకి తక్కువ వస్తాయా ఎవరు అనుకోరు సాధారణంగా ఒప్పుకోరు కానీ అదే సమయంలో ధైర్యంగా చేసి ఆయన ఒక లెక్క చెప్పాడు 150 వస్తాయని జగన్కు చెప్పినప్పుడు ఒప్పుకొని 160 వైనాట్ 175 అని ఆయన అన్నాడు వైనాట్ 160 అని చంద్రబాబు అన్నాడు అది నడిచింది ఇప్పుడు దాదాపు 160కి దగ్గరగా వచ్చారు కదా కాబట్టి దట్ ఈస్ ది మ్యాజిక్ ఆఫ్ డెమోక్రసీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు చాలా నిర్ద్వంద్వంగా మనం చేసిన చర్చల్లో వైసీపీకి అనుకూలమైనటువంటి రాయలసీమలో ప్రధానంగా వస్తే గోదావరి జిల్లాలు పోయినా ఉత్తరాంధ్రలో కొంచెం ఆధిక్యత అంటే రెండు కూడా అసలు లేకుండా పోయిన తర్వాత ఇంకా మాట్లాడేది ఏముందంటే ఇంత వ్యతిరేకత జగన్ కూడా అంత పెద్ద గతంలో అంత మెజారిటీ రాని పరిస్థితి కాబట్టి ఇది ఒక తీవ్ర వ్యతిరేకత నాయకుల మీద ఈయన చేసిన మార్పులు అస్సలు ఏమీ పని చేయలేదు నిన్న మనం ఇక్కడే కూర్చొని సర్వే సవాల్ విసిరాడైనా పోనీండి ఏదో తలకాయలు కోసిపోతుంటే చెవుల పోగులకు ఏడ్చాడని ఒక సామెత ఏమాయలు ముఖ్యమంత్రులు మంత్రులు పొద్దుటే ఆరం వస్తుంది ఉంది ఎనీవే ఆయన కూడా పొద్దున మాతో పాటు ఎక్కడో కూర్చున్నారు తర్వాత వెళ్ళిపోయినట్టున్నారు కాబట్టి ఆయన కూడా ఆయన సర్వే ఘోరంగా దెబ్బతింది కదా అంటే అక్కడ ఆయన ఇంకా 2వ రౌండ్ 3వ రౌండ్ అంటూ వచ్చే తర్వాత అది కూడా జరగలేదు వాస్తవంగా ఇప్పుడు నేను నిన్న అనుకుంటా మొన్న ఉదయం చంద్రబాబు 8th వండర్ అనే ఒక క్వశ్చన్ మార్క్ మీతో కూడా నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది వాళ్ళకి అర్థం కాక తిట్టుకున్న వాళ్ళు తిట్టుకున్నారు కానీ తెలుగుదేశం శిబిరంలో జోష్ అని కూడా నేను హెడ్డింగ్ కూడా పెట్టాను నా తంబే అది అంటే సమ్ అట్మాస్ఫియర్ ఈజ్ బిల్డింగ్ డౌట్స్ ఉన్నాయి జనాలకి ఇదంతా కానీ ఈ స్థాయిలో ఉంటుందా ఎన్ని వస్తాయి ఎన్ని పోతాయి ఒకసారి ప్రవాహం అంటూ మీరు తెరిచిన తర్వాత అది ఏదైనా జరగవచ్చు గేట్లు లేపిన తర్వాత ఏం జరుగుతుంది ఏది మిగులుతుంది దానికి ఏమైనా రాయడం పడుతుందో లేదో మీరు చెప్పలేరు ఇక్కడ గేట్స్ లేపేశారు నిస్సందేహంగా బట్ దీనికి ముందు అసలు గేట్ లేపిన వాడు పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం పక్కన ధవళేశ్వరమే కదా కాబట్టి రాజమండ్రి జైల్లో కలుసుకున్నప్పుడే ఆయన పొత్తు పెట్టుకోవాలి అని ప్రకటించిన తర్వాత అట్మాస్ఫియర్ మారింది ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు ఏంటి అనేది ఎట్లా ఉన్నా అయితే అది ప్రోగ్రెసివా కాదా నేను చెప్పలేను ఎందుకంటే దేశమంతా మోదీ వేవ్ తగ్గి ఆయన కూడా ఒక రౌండ్లో వెనకబడిపోతున్న పరిస్థితుల్లో దక్షిణ భారతంలో బీజేపీ మళ్ళీ ప్రవేశించడానికి కొంచెం పాగా వేయడానికి వీళ్ళు పెట్టుకున్న ఎన్డీఏ పొత్తు అనేది కారణమైంది అందులో ఇంకా బహుశా పురంధేశ్వర ఎవరో మళ్ళీ మంత్రి కూడా కావచ్చు ఇది వరకు కాంగ్రెస్ తరఫున అయినట్టే బట్ ఎనీవే పవన్ ఒక స్టాండ్ తీసుకున్నాడు నా ఉద్దేశంలో అందరూ ఒప్పుకున్నారు కదా గేమ్ చేంజర్ అన్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్న పవన్ కళ్యాణ్ యొక్క నిజమైన రాజకీయాలు ఇప్పుడు ప్రారంభమవుతాయి ఇప్పటివరకు నడిపోయింది ఎన్నికల ముందు జగన్ వర్సెస్ పవన్ అన్నదే గత 5 ఏళ్ల నుంచి 2019 ఎన్నికల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయం జగన్ వర్సెస్ పవన్ అలానే తెలుగుదేశాన్ని తక్కువ చేస్తారా తెలుగుదేశం యంత్రాంగం మెయిన్ అదే కదా 130 వచ్చింది వాళ్ళకే కదా అంటే అవన్నీ నిజమే కానీ మీరు ఎంత వంట చేసినా అందులో ఉప్పు వేయాలి లేదా అందులో కొన్ని వేయాలి దినుసులు వేస్తేనే దానికి అది వస్తుంది పవన్ కళ్యాణ్ అలాంటి ఒక దినుసు పాత్ర ఇందులో నిర్వహించాడు దాన్ని ఒప్పుకోవాలి అలాగే ఇంకా నిన్న మన చర్చలో మస్తాన్ చెప్పిన దాంట్లో ఒకటి ఉంది పవన్ను పెట్టుకోవడం వల్ల ఊపు అది వచ్చింది స్కోపు అదే బీజేపీతో పెట్టుకోవడం వల్ల అసలు ఎన్నికలు జరిగాయి లేకపోతే ఎన్నికలే జరుగుతాయని కూడా మీరు ఊహించలేరండి సో ఈ రెండింటినీ కంబైన్ చేసి చంద్రబాబు నాయుడు మీరు అన్నట్టు ఒక రికార్డు స్థాయిలో అంటే ఇప్పటివరకు ఆయన అంటారు కదా ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరు లేరని ఇప్పుడు మళ్ళీ ఈ వయసులో మళ్ళీ గెలవడం అన్నది ఖచ్చితంగా ఆ పార్టీకి ఊపునిచ్చే ఒక విషయం అది కూడా ఎక్స్ట్రాడినరీ కదా ఇప్పుడు 10వ వంతు సీట్లు కూడా రాకపోవటం వై నాట్ 175 అని ప్రశ్న వేశాడు జగన్ వై నాట్ 175 అని ప్రజలు ఇచ్చిన ఒక సమాధానం ఆయన 150 ఎందుకు మేము 175 ఇవ్వడం లేదు అంటే ఇదిగో ఈ కారణాల వల్ల మేము ఇవ్వడం ఆయన మొన్న లండన్ వెళ్తున్నప్పుడు ఆయన చివరిసారిగా మాట్లాడింది 151 ప్లస్ మేము గెలుస్తాము అన్నారు అది పొత్తు పార్టీలకు వచ్చింది అదే ఇప్పుడు అదే అంటారు ఐపాక్ వాళ్ళు అలా చెప్పారని అనుకున్నారు కానీ అది కాదు వాళ్ళు ఇలా చెప్పారు అని కానీ ఇప్పుడు కొన్ని నిజాలు అంటే ఆ సమయంలో ఇప్పుడు నేను ఇంత కేకే గురించి చెప్పు వీ హ్యాడ్ సమ్ డిస్కషన్ అలాగే వాళ్ళ తరఫున 2 పత్రికలు ఛానల్స్తో చేసిన వాటిలో
160 వస్తాయని చెప్పిన వాళ్ళు ఒకటిద్దరు ఉన్నారు. అవును, బట్ అది వీళ్ళే అది ఎవరు నమ్మలేదు సార్. వీళ్ళే నమ్మి చెప్పలేనంత ఇదిగా ఉండింది అది. అక్కడే మనకు పీపుల్స్ పవర్, పబ్లిక్ పల్స్, మూడ్ అలాంటివి పనిచేస్తాయి. సో ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ జడ్జిమెంట్ అనుకోవాలి, ఒక అసాధారణమైన తీర్పు కింద దీన్ని తీసుకోవాలి. మూడోది ఒక సమగ్రమైన విధానం. మీరు జగన్ ఈ విషయం గుర్తించారని నేను ఎందుకు అంటున్నానంటే, రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓడిపోతే వెళ్ళిపోతాను, నాకేముంది, నేను ప్రజలకు మేలు అని ఒకటి రెండు సార్లు అన్నాడు. ఈవెన్ రజనీకాంత్ సరే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా, అంటే ఇంటర్వ్యూస్లో కూడా ఆయన ఇలా ఎందుకు అన్నారు అని కూడా అనే ఒక విమర్శ కూడా వచ్చింది వాళ్ళ పార్టీలో. దీన్ని ఏదో మేకప్ ప్యాచప్ చేయడానికి సిద్ధం అన్నారు. ఆయన సిద్ధమయ్యాడు కానీ ప్రజలు కూడా సిద్ధమయ్యారని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. బట్ ఒకటైతే నిజం, ఎవరు టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఎవరు లేరు. ఇప్పుడు వచ్చాయి కాబట్టి వీళ్ళు మాట్లాడవచ్చు, కానీ ఇప్పటికి కూడా మొన్న ఉదయం వరకు నాకు దశల వారీగా చెప్తూ వస్తున్న మిత్రుడు మొన్న ఉదయం నమ్మకంగా ఒక్కొక్కరు మొన్నటి నుంచి ఫోన్లు చేస్తున్నారు, వస్తున్నామని. కాబట్టి అది వాళ్ళు ఊహించిన దానికంటే ఉద్ధృతంగా వచ్చింది. అవును, దీన్ని అంచనా వేసిన విధానాలు మార్చుకోకుండా అంచనాలు వేసి వ్యూహాలు వేస్తే ఏం లాభం అండి. సార్, వైసీపీ పరిస్థితి ఏంటి రాజకీయ పరంగా? కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే 5 సంవత్సరాలు నిలబడగలరా ఈ ఒత్తిడిని? మన ప్రజలు అంటే ఒకటి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది ముందు తెలుసుకోగలిగితే దాన్ని చక్కదిద్దుకోవడం తర్వాత ప్రారంభమవుతుంది. ఇంకా అది కాకుండా మేము ప్రజలకు చేసిన కానీ వీళ్ళకేం ప్రజలు కృతజ్ఞులు, మంచి చేసిన వాళ్ళు చేయరు, ప్రజలదే తప్పు, లేదా అదే కదా మంచి